బ్లింకిట్ ఫ్రాంచైజీ తీసుకొని లక్షల రూపాయలు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీరు చేయాల్సింది మూడే పనులు. ఫస్ట్ మీరు ఒక స్టోర్ ని వెతకాలి, ఆర్డర్స్ ని ప్యాక్ చేయాలి, దాని తర్వాత ఇన్వెంటరీని మేనేజ్ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత మీకు రెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, డెలివరీ పార్ట్నర్ సాలరీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతిదీ కూడా బ్లింకిట్ వాళ్ళే చూసుకుంటారు. దీని తర్వాత మీకు ఎంప్లాయీస్ ఎవరైనా కావాలంటే జస్ట్ 20 to 30 ప్యాకర్స్ కావాలి. వాళ్ళకి యావరేజ్ సాలరీ వచ్చేసి 10,000 ఎవ్రీ మంత్ ఉండాలి. అండ్ బ్లింకిట్ మీకు ఇచ్చేది ఎవ్రీ ఆర్డర్ పైన 2.25% కమిషన్, 2.7 crore టర్న్ ఓవర్ ఒకవేళ దాటితే అప్పుడు 1.72 lakhs ఎక్స్ట్రా అంటే బోనస్ కూడా వస్తుంది. 1.2% బోనస్ ఆన్ గుడ్ పర్ఫార్మెన్స్. సో ఇలా చాలా ఇన్సెంటివ్స్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 80 lakhs దాకా పెట్టాల్సి వస్తుంది. అందులో 8 lakh rupees ఫర్ బ్రాండింగ్ ఖర్చు పెట్టాలి. అండ్ మిగిలిన 72 lakhs ఏదైతే ఉంటుందో ఇన్వెంటరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఉంటుంది. అది మీకు రీఫండబుల్ కూడా ఉంటుంది. ఒకవేళ మీరు రేపటి రోజున మీ ఫ్రాంచైజీ సరెండర్ చేస్తే ఆ 72 lakhsలో మనకు రీఫండబుల్ డిపాజిట్ కూడా ఉంటుంది అనమాట. ఇందులో 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఎందుకు మనము బ్లింకిట్తో పార్ట్నర్ చేయాలి, ఎందుకు బ్లింకిట్ ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే కన్సిడర్ చేయాల్సిన 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి డార్క్ స్టోర్స్. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇంకా ముందు నెక్స్ట్ 10 to 15 years డార్క్ స్టోర్స్కి బాగా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కావాలి అంటే మనం ఇన్స్టెంట్గా డెలివరీ వచ్చే ప్లాట్ఫామ్ నుంచి ఆర్డర్స్ చేస్తున్నాం. సో దానివల్ల డార్క్ స్టోర్స్కి బాగా ఫ్యూచర్ ఉన్నట్టు మన అందరికీ తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి బ్లింకిట్ లాంటి పెద్ద బ్రాండ్తో మనం కలిసి పని చేస్తే చాలా మనకు నేర్చుకోవడానికి ఉంటుంది. అండ్ పెద్ద స్కేల్ పైన ఆపరేట్ చేస్తారు కాబట్టి వాల్యూమ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్స్లో తెలియజేయండి.